హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నేను పుచ్చకాయ తొక్కలతో చేసేటువంటి పప్పు చూపించబోతున్నానండి. పుచ్చకాయ తొక్కతో చాలామంది పచ్చడి అయ్యి ట్రై చేసి ఉంటారు. ఒకసారి పప్పు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైన ఉన్నది గ్రీన్ తీసేసి వైట్ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దానిలో నేను ఇంకా టేస్ట్ కోసము ములక్కాయ ముక్కలు అలాగే టమాటాలు వేసుకున్నానండి. ఇంకా నేను దీనిలో చింతపండు యూస్ చేయను, పులుపు కోసం టమాటాని యూస్ చేస్తానండి. ఇది ఏంటంటే మనం చెప్తే కానీ పుచ్చకాయ పప్పు అని తెలియదు, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇది కొంచెం ఎందుకంటే ఉడికేటప్పుడు పులుపు వస్తుంది, దోసకాయ పప్పులాగా అనిపిస్తుంది. ఇది కడిగిన పప్పులో ఇవన్నీ ముక్కలన్నీ వేసి మీడియం ఫ్లేమ్ కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానిచ్చి తీయాలండి. దానిలో ఉప్పు, పసుపు, కారము వేసి ఇది కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత తాలింపు వేసి కలుపుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.